వందనాలు. నా పేరు గాబ్రియేలు. దేవుడు నాకు ఇచ్చిన 135వ కొత్త పాట. ఇది 2 days బ్యాక్ దేవుడు నేను ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణంలో ఈ పాట నాకు ఇచ్చాడు. జస్ట్ 2 days అవుతుంది పాట ఇచ్చి. తప్పిపోయిన గొర్రె పిల్లను ఓ మహదేవా, తప్పిపోయిన గొర్రె పిల్లను ఓ మహదేవా, తల్లడిల్లిపోయాను నీవు దరిలేక, తల్లడిల్లిపోయాను నీవు దరిలేక, పాపపు సంఖ్యలలో బందీనై ఉన్నాను, పాపపు సంఖ్యలలో బందీనై ఉన్నాను, విడిపించేవారు లేక వేదనలు ఉన్నాను, విడిపించేవారు లేక వేదనలు ఉన్నాను, తప్పిపోయిన గొర్రె పిల్లను ఓ మహదేవా, దయచూపి దరి చేర్చవా నా యేసురాజా, దయచూపి దరి చేర్చవా నా మహదేవా, తప్పిపోయిన గొర్రె పిల్లను ఓ మహదేవా, తల్లడిల్లిపోయాను నీవు దరిలేక. ఈ పాట 2 days బ్యాక్ ఇచ్చాడు దేవుడు నాకు. ఒక అతను మెసేజ్ పెట్టాడండి, ఈ పాటలు ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నారని చెప్పని. నాకు దేవుడు 17 నెలల్లో ఇచ్చాడు ఈ పాటలన్నీ. నేను రాసినవి కాదు, దేవుడు తలంపులు. అంటే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, లేదా ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, లేదా వాక్యం చదివేటప్పుడు కానీ, లేదా ఏదైనా బయట ఉన్నప్పుడు కానీ సడన్గా ఎవరో లోపల నుంచి పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. పాడే వ్యక్తి, ఆ పాడే వాళ్ళని పాడనిస్తాను. 2 పల్లవి, ఒక 2-3 లైన్లు పాడిన తర్వాత అవి నేను వాళ్ళు పాడుతూ ఉంటారు. పాడిన తర్వాత అప్పుడు నేను ఫోన్ తీసుకొని వాళ్ళు పాడిన దాన్ని నేను లోపల, వాళ్ళు ఎవరు ఉన్నారు లోపల ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పాడిన పాటల్ని నేను తీసుకొని మళ్ళీ ఫోన్లో రికార్డ్ చేసుకొని అవి పేపర్ మీద, బుక్ మీద రాసుకొని అవి పాడుతూ ఉంటాను. నేను సొంతగా రాసినది కాదు, దేవుడు ఇచ్చిన పాటలు అవి, దేవుడు పరిశుద్ధాత్మ తలంపులతో వచ్చిన పాటలు అవి. ఎందుకంటే 17 నెలల్లో ఇన్ని పాటలు నేను రాయలేను. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాకంత టాలెంట్ లేదు, నాకంత శక్తి కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ దేవుడు ఇచ్చిన పాటలు ఇవన్నీ నేను రాసినైతే కాదు, దేవుడు ఇచ్చిన పాటలు ఇవన్నీ. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇంకోటి, దేవుని సువార్తను అందరూ ప్రకటించండి, మర్చిపోవద్దు. ప్రతిరోజు కనీసం ఒకరికన్నా దేవుని సువార్తను ప్రకటిద్దాం. నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ఉండి మనం ప్రతి ఒక్కరికి, ఇంటి పక్కన వాళ్ళకి కానీ, ఇంటి ఎదురు వాళ్ళకి కానీ, లేకపోతే మనకి రోజులో మన దినచర్యల్లో భాగంగా ఎందరో మనకి తారసపడుతుంటారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటించి ఆత్మల పట్ల భారం కలిగి ఉందాము. దేవుని సువార్తని పాంప్లెట్లు కొట్టించి రోజు పంచుతూ ఉంటాను. దయించి పాంప్లెట్లు కొట్టిపోయినా మీరు కనీసం నోటి ద్వారా అయినా, మాట ద్వారా అయినా సరే దేవుని సువార్తను ఖచ్చితంగా అందరికీ ప్రకటించండి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.